పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్‌లో, క్యాటరింగ్స్‌లో వేసే దోసకాయతో ఆవకాయ పచ్చడిని మరి తయారు చేసేసుకుందామా? హాయ్! హలో! నమస్తే! అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇక్కడ చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మరి లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? లంచ్‌లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు? నేను కూడా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. హ్మ్. ఈరోజు నేను పెళ్ళిళ్ళకైనా, ఫంక్షన్స్‌కైనా, ఎలాంటి విందులకైనా, వినోదాలకైనా మనం తినే భోజనాల్లోనూ, ఎక్కడైనా సరే క్యాటరింగ్‌లోనూ దోస, ఆవకాయ చేస్తారండి. చాలా బావుంటుంది కదా! సీజన్‌తో పని లేకుండా 365 రోజులు దోసకాయలు దొరుకుతూ ఉంటాయి కదా! అది ఎలా చేయాలో చూపించేస్తాను. దోసకాయ, ఆవకాయ పచ్చడి. వచ్చేసండి మన కిచెన్‌లోకి, చేసి చూడండి ఫ్రెండ్స్, దోసకాయతో ఆవకాయ చేసుకోవడానికి మనం హాఫ్ కిలో పైనే ఇలా దోసకాయ మంచి గట్టిగా ఉన్న దోసకాయని తీసుకోవాలండి. ఇలా నొక్కితే తెలిసిపోతుంది కదా! ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇలాగా ముక్కల్ని కట్ చేసేసుకోవాలండి. ముక్కలు కట్ చేసే ముందు మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముక్కలు చేదుగున్నాయో ఎలాగున్నాయో మనం తెలుసుకోవాలన్నమాట. టేస్ట్ చూసి మనం చేదుగుంటే మాత్రం వేసుకోకూడదండి. ఎందుకంటే పచ్చడంతా పాడవుతుంది కదా! నేను ముక్కల్ని కట్ చేసేసుకుంటాను. కట్ చేసి చూపిస్తాను మరి మీకు. ఇగో చూడండి, మనం ముక్కల్ని ఇలా ఈ సైజులో, ఏ సైజులో కావాలితే ఆ సైజులో దోసకాయ ముక్కల్ని ఇలా కోసుకున్నాం అనమాట. పుల్లగా ఉందండి ఇది. బాగుంది, గట్టిగా ఉంది. ఇలాంటి కాయ తీసుకుంటే గనక మంచిగా ఉంటుందన్నమాట పచ్చడి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లో ఇప్పుడు కారం ఒక ఫుల్ కప్ అండి. ఇదిగో ఒక ఫుల్ కప్ వేసుకుందాం. ఎందుకంటే మనకి హాఫ్ కిలో పైనే దోసకాయ ఉంది కాబట్టి, ముప్పావు కేజీ ఉంది. హాఫ్ కప్పు ఆవపిండి వేసుకుందాం. హాఫ్ కప్పు తక్కువే సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూను పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలిపేసుకుందామండి. కారం మీరు తినేదాన్ని బట్టి, ఇంకా మీకు కొంచెం కారం కావాలితే 1.5 కప్పు కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళైతే గనక. ఎందుకంటే పులుపు ఉంటది కాబట్టి కారాన్ని పీల్చేసుకుంటది. 150 గ్రామ్స్ కారం అలా వేసుకున్నానండి నేను. ఉన్నాయన్నీ హాఫ్ హాఫ్ కదా! ఇంగా ఇలా కలిపేసుకొని, ఇప్పుడు దోస ముక్కల్ని ఉప్పు, కారం, ఆవపిండిలో వేసేసుకుందామండి ఇలాగా. చెయ్యి శుభ్రంగా కడుక్కొని, తుడుసుకొని నీట్‌గాను అప్పుడు కలుపుకుంటే పచ్చడి కూడా 4, 5 నెలలు పాడవదండి. ఇప్పుడు ఇలాగ శుభ్రం చేసుకున్న చేతిని నీట్‌గా తుడుచుకొని, శుభ్రం చేసుకున్నాకే కలుపుకోవాలండి. మనం చేతితో కలుపుకుంటే బావుంటుంది కదా! స్పూన్‌తో కలిపి కన్నా. ఇలా కలుపుకున్నట్టయితే అంతా పడతది కదా! ఇలా ఉప్పు, కారం, ఆవపిండి నీట్‌గా పట్టించేసుకొని మనం ముక్కలకి ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇలా కలుపుకొని ఇప్పుడు కలిపేసుకున్నాం కదండీ! నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె గాని, వేరుశనగ నూనె గాని బావుంటుంది. వేసేసుకుందాం. నేను 300 గ్రాములు తీసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే గనక మళ్ళీ వేసుకుందాం. పచ్చడిలో ఇలా వేసుకొని చక్కగా మళ్ళీ చేయి పెట్టుకొని కలుపుకుందామండి. ఇది పాడవదు. 4, 5 నెలలు చక్కగా ఉంటుంది బయటే మనకి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవడమేనండి. కలిపేసుకొని మనం వెల్లుల్లిపాయ తీసుకొని రేకలను ఒలుచుకొని ఇందులో వేసుకుంటే చక్కగా మంచి టేస్ట్ ఉంటుందండి తినేటప్పుడు. అలాగే ఒక నిమ్మకాయని తీసుకొని ఇలా పిండుకొని అది కూడా వేసుకుంటే గనక పులుపు కూడా మంచిగా దీనికి బట్టి ఆ పులుపుకి, ఈ పులుపుకి చాలా బావుంటుందండి. ఇలా కలిపేసుకొని పచ్చడంతా మరి మీకు చూపిస్తాను మరి. ఇదిగోనండి, మనకింకా ఆయిల్ పట్టింది. ఇంకా నువ్వుల నూనె వేసాననమాట. మన దోసకాయ, ఆవకాయ రెడీ. ఇదిగోనండి, మన దోసకాయ, ఆవకాయ రెడీ అయిపోయింది. 3 రోజుల పైకి చూసినట్టయితే గనక సూపర్‌గా ఉంటుందనమాట. 3 రోజుల పైకి ఎలా ఉంటదో చూద్దాం మరి మనం. 3 రోజులయిందండి మన దోసకాయ, ఆవకాయ. చూద్దాం ఇప్పుడు. వావ్! అదిగో చూసారా? ఆయిల్ అది చక్కగా పైకొచ్చేసింది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఉండండి. చూద్దురు గాని. చూసారా? చక్కగా పైకొచ్చిందండి. చాలా ఇగో చూడండి, చక్కగా 3 రోజులు అయిపోయింది కదా మనకి. ముక్క కూడా ఊరుతది. చాలా టేస్టీగా ఉంటది. మరి టేస్ట్ చేద్దాం మరి. చూడండి ఫ్రెండ్స్, పెళ్ళిళ్ళలోను, ఫంక్షన్స్‌లోను
మనకి భోజనాల్లో వేస్తూ ఉంటారు కదా క్యాటరింగ్స్లోను, దోస ఆవకాయ చూస్తున్నారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇది పచ్చి నూనె వేస్తారండి, దీన్ని నూనెని వేడి చేయక్కర్లేదు. నువ్వుల నూనె కానీ మరి వేరుశనగ నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు ఏం అక్కర్లేదు, తాలింపు పెట్టక్కర్లేదు, దీనికి ఇలానే తినేయచ్చు. మరి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది, ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేసాక టేస్ట్ చేయాలి కదా, టేస్ట్ చేసి చూపిస్తాను. 3 రోజులు అయిపోయింది కదా, ఊరింది, ఇంకా బాగా ఊరి కొద్ది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా దోసకాయ ఆవకాయ అంటేనే అందరికి ఇష్టం కదా, మనందరికీ. మరి తిని చూపిస్తాను, చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా గట్టిగా ఉందన్నమాట. మనం కొనుక్కునేటప్పుడు చూసుకున్నట్టయితే కనుక ముక్క మెత్తగా లేకుండా ఉంటే చాలా బాగుంటుందండి. ఒక 4-5 నెలలు నిల్వ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మరి తినేస్తున్నాను. అబ్బా, నిజంగా చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది. పుల్ల పుల్లగా చాలా బాగుంది, కమ్మగా. నువ్వు నూనె వేసుకున్నాం కదా, నేను కూర్చొని తినేస్తాను. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్.